భగవాన్ శివుని సంపూర్ణ కథ. భగవాన్ శివుడు హిందూ మతంలో అత్యంత శక్తిమంతమైన మరియు ప్రధాన దేవతలలో ఒకరు. ఆయనను సంహారకుడు, మార్పు మరియు పునరుద్ధరణను ప్రతిబింబించే దేవుడుగా పూజిస్తారు. శివుడు త్రిమూర్తుల్లో బ్రహ్మ సృష్టికర్త, విష్ణు పరిపాలకుడు, శివుడు లయకారుడు ఒకరు. ఆయన కథలు వేదాలు, పురాణాలు, శివ పురాణం, లింగ పురాణం, స్కంద పురాణం మరియు ఇతిహాసాలు, రామాయణం, మహాభారతం వంటి ఎన్నో గ్రంథాలలో ఉన్నాయి. 1. శివుని జననం, ఉద్భవం. శివుని జన్మను గురించి వివిధ కథలున్నాయి. చాలా పురాణాల ప్రకారం ఆయన స్వయంభూగా తానుగా ఉద్భవించినవాడు పరిగణించబడతారు. ఒకప్పుడు బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు మహాశక్తిమంతులో అనే విషయంపై వాదించుకుంటున్నారు. అప్పుడు జ్యోతిర్లింగం, అంతులేని అగ్ని స్తంభం స్వయంగా ప్రత్యక్షమైంది. వారిద్దరూ ఆ స్తంభానికి మొదటి మరియు చివరి అంచులను తెలుసుకోవడానికి ప్రయత్నించారు. బ్రహ్మ పైకి హంస రూపంలో, విష్ణువు వరాహ పంది రూపంలో కిందికి వెళ్లాడు. ఎవరూ దాని అంతం గుర్తించలేకపోయారు. అప్పుడు శివుడు ఆ జ్యోతిర్లింగంగా ప్రత్యక్షమై తన పరమతత్వాన్ని చాటాడు. 2. శివుని లక్షణాలు, విశిష్టతలు. శివుడు సాధారణంగా యోగేశ్వరుడిగా, మహాతపస్విగా చిత్రించబడతాడు. భస్మం పూసుకున్న శరీరం విరక్తిని, మాయా ప్రమాదం లేకపోవడాన్ని సూచిస్తుంది. 3వ కన్ను జ్ఞానదృష్టిని, అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తిని సూచిస్తుంది. చంద్రుడును మస్తకంపై ధరించడం కాల నియంత్రణ సంకేతం. జటాజూటంలో గంగ పరమ పవిత్రతను సూచిస్తుంది. త్రిశూలం సృష్టి, స్థితి, లయ సంకేతం. డమరుకం ఓంకార నాదాన్ని సూచిస్తుంది. నాగాల అలంకారం మృత్యుపై, భయంపై అధికారం. 3. శివ పార్వతుల వివాహం, వారి పిల్లలు. సతీదేవి కథ. శివుని మొదటి భార్య సతీ దక్ష మహారాజు కుమార్తె. ఆమె శివుని ప్రేమించి వారి అనుమతి లేకుండా వివాహం చేసుకుంది. దక్షుడు శివుణ్ణి ద్వేషించి ఒక యాగం నిర్వహించాడు, కాని శివుడిని ఆహ్వానించలేదు. సతీ తన భర్తను అవమానించిన తన తండ్రిని తట్టుకోలేక యాగాగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది. ఈ వార్త విన్న శివుడు వీరభద్రుడిని సృష్టించి దక్షుని యాగాన్ని ధ్వంసం చేశాడు. పార్వతీదేవి శివుని వివాహం. సతీ మరణించిన తర్వాత ఆమె హిమవంతుడి మీనాదేవి కుమార్తెగా పార్వతిగా పుట్టింది. పార్వతీదేవి కఠోర తపస్సు చేసి శివుని మనసు గెలుచుకుంది. శివుడు ఆమెను పరీక్షించడానికి ఒక యోగిగా వచ్చి చివరకు వివాహం చేసుకున్నాడు. శివుని పిల్లలు. గణేశుడు వాగ్నహర్త, అడ్డంకులు తొలగించే దేవుడు. కార్తికేయుడు, సుబ్రహ్మణ్య, మురుగన్, యోద్ధా దేవుడు. అశోకసుందరి, అంధకాసురుడు, జలంధరుడు మరికొంతమంది పిల్లలు పురాణాల్లో ప్రస్తావించబడ్డారు. 4. శివుని ముఖ్యమైన గాథలు. 1. సముద్ర మథనం, హలాహల విషాన్ని త్రాగిన శివుడు. దేవతలు అసురులు క్షీరసాగర మథనం చేశారు. హలాహల ప్రాణాంతక విషం బయటికి వచ్చింది. విశ్వాన్ని రక్షించేందుకు శివుడు ఆ విషాన్ని త్రాగి నీలకంఠుడు అయ్యాడు. 2. త్రిపురాసుర సంహారం. తారకాసురుని 3 కుమారులు త్రిపుర అనే 3 నగరాలను నిర్మించారు. వారిని హరించేందుకు శివుడు ఒక్క బాణంతో ఆ 3 నగరాలను ధ్వంసం చేశాడు. దీనివల్ల ఆయనకు త్రిపురాంతకుడు అనే పేరు వచ్చింది. 3. అర్ధనారీశ్వర అవతారం. శివుడు పార్వతితో కలిసినప్పుడు అర్ధనారీశ్వర, సగం పురుషుడు సగం స్త్రీ అవతారాన్ని ధరించాడు. ఇది పురుష స్త్రీ శక్తుల సమతుల్యతను సూచిస్తుంది. 5. శివుడు రామాయణం, మహాభారతంలో. రామాయణం. రావణుడు శివుడి పరమ భక్తుడు. రాముడు రామేశ్వరంలో శివుని పూజించి లంకపై దండయాత్రకు బయల్దేరాడు. మహాభారతం. అర్జునుడు శివుణ్ణి పూజించి పాశుపతాస్త్రం పొందాడు. కృష్ణుడు పాండవులు కురుక్షేత్ర యుద్ధం తర్వాత శివుణ్ణి కొలిచారు. 6. శివలింగం, జ్యోతిర్లింగాలు. శివుడు లింగ రూపంలో పూజించబడతాడు. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలు అత్యంత పవిత్రమైనవి. 12 ప్రధాన జ్యోతిర్లింగాలు. 1. సోమనాథ్, గుజరాత్. 2.
మల్లికార్జున, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. 3. మహాకాళేశ్వర్, మధ్యప్రదేశ్. 4. ఓంకారేశ్వర్, మధ్యప్రదేశ్. 5. కేదార్నాథ్, ఉత్తరాఖండ్. 6. భీమశంకర్, మహారాష్ట్ర. 7. కాశీ విశ్వేశ్వర, వారణాసి, ఉత్తరప్రదేశ్. 8. త్రయంబకేశ్వర్, మహారాష్ట్ర. 9. వైద్యనాథ్, జార్ఖండ్. 10. నాగేశ్వర్, గుజరాత్. 11. రామేశ్వరం, తమిళనాడు. 12. కృష్ణేశ్వర్, మహారాష్ట్ర. 7. తాండవం, శివుని నృత్యం. శివుని తాండవం అంటే విశ్వనాశన పునర్నిర్మాణ నృత్యం. ఆనంద తాండవం, ఆనందానికి సంకేతం. రుద్ర తాండవం, సృష్టి, లయ సూచకం. 8. శివుని బోధనాలు. 1. త్యాగం, విరక్తి, సంపదకు బదులు ఆత్మజ్ఞానాన్ని ఆశించాలి. 2. సమానత్వం, దేవతలు, అసురులు, మృగాలు, అందరికీ శివుడు స్వీకారుడు. 3. ధర్మ మార్గం, అహంకారాన్ని త్యజించి భక్తి మార్గంలో నడవాలి. ముగింపు. శివుడు కాలాతీతుడు, పరబ్రహ్మం, సమతుల్యత స్వరూపుడు. ఆయన కథలు మనకు జీవిత ధర్మం, జ్ఞానం, సమతుల్యత నేర్పిస్తాయి. ఓం నమః శివాయ.